హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎల్లమ్మ టెంపుల్ దగ్గర దావత్కి ప్లాన్ చేసామన్నమాట. సో దావత్ అంటే మనకి మేకపిల్ల కావాలి కదా, అందుకే ఒక మేకపిల్లని తీసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఆడు చూసేవాడు దెయ్యాలు దొరుకునేవాళ్ళ. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? వెళ్ళరా, వెళ్ళి ఇంట్లో ఏదైనా పని చూసుకోపో. ఈ రోజు నాతో మాట్లాడడానికి ప్రయత్నించకండి, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించకండి, చుట్టూ నలుగురి కంటే ఎక్కువ ఉండడానికి ప్రయత్నించకండి. దయచేసి చట్ట ప్రకారం మనం ఫాలో అవుదాం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? నాకు తెలుసు. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. ఫ్రెండ్స్, మాకేం పని లేదు, అందుకే మటన్కి ఈగలు తోలుకుంటున్నాం. దావే వెళ్ళమ్మా, ఇగో గిటు దావే వెళ్ళమ్మా, దావే ఎల్లమ్మా. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. అమ్మ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు భాగ్య. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇలాంటప్పుడు మామూలుగా
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ లోకమే వండి వాచడానికి వేదికరా వెడివెడనల్లో నెయ్యి చారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో 6 రుచులు ఉండగా బ్రతుకు పండుగ చెయ్యరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా ఈలో ఒకటే మాట కల్ట్ మాసిస్టం. బాగా ఆడాడు కదూ. సారీ. డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది. ఎట్లా చింతపండు పెట్టిరా? బాగా కొంచెం ఉప్పు పడుతుంది. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇక మొదలెడదామా? చాలా సూపర్ కుదిరిందండి. పులుపు, కారం, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఉప్పు కూడా కరెక్ట్ సరిపోయింది. ఇక నేను చెప్పడానికి మాటలు లేవు, అందుకే నేను మాట్లాడకుండా తినేస్తాను. ఓకే, ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.